जय शंभो शंकर जय 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 शंभो शंकर जय जय దేవారంలో అనేక మంది నయనార్లు చెప్పిన మాటలు ఉంటే తిరువాచకం మాత్రం ఒక్కడిదే. ఆ ఒక్కడెవడు అనేది మళ్ళీ చెప్పుకున్నాం. ఆ ఒక్కడే మనకి హీరో 5 రోజులకి. ఆ తిరువాచకం ఇచ్చినటువంటి మహానుభావుడు. ఆ తిరువాచకం ఇచ్చినవాడు శివుడే. తిరువాచకం అంతా శివుడే. కానీ ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయన పేరు చెప్తారు. తిరువాచకం తేవారం అని 2 చాలా ప్రసిద్ధి చెందున్నాయి. ఈ తిరువాచకాన్ని తమిళంలో గురువాచకం అని కూడా మాట అన్నది. అంటే ఇది గురువాక్యం అని. పైగా ఈ తిరువాచకాన్ని వాళ్ళు తమిళ వేదం అనడం వ్యాప్తిలో ఉంది. దీన్ని తమిళ వేదం అంటారు. అంత అద్భుతమైన విషయములు ఈ తిరువాచకంలో కనబడుతూ ఉన్నాయి. ఇది ఇచ్చినటువంటి వాడు శివుడే అయినప్పటికీ దీన్ని పలికిన మహానుభావుడు భక్తుడి పేరు మాణిక్యవాచకుడు. ఇది మాణిక్యవాచకర్ అని అంటారు వాళ్ళు. ఈ మాణిక్యవాచకులు అనేవాడు తిరువాచకం మొత్తం అందించాడు. అయితే ఆ మాణిక్యవాచకులు చెప్పిన దాన్ని భద్రపరిచి ఇచ్చింది శివుడు. అందుకే శివుడు ఇచ్చాడని చెప్పుకున్నాం. ఇది సాక్షాత్ శివుడు భద్రపరిచినటువంటి రచన అండి ఇది. అందుకే ఇది కేవలం శివమయం. ఇందులో ఒక్కొక్క మాట కూడా శివుడికి నచ్చి పెట్టి మనకిచ్చినటువంటి మాట గనక ఇది శివవాక్యం. సాక్షాత్ శివుడిచ్చినటువంటి వాక్యం. అది తిరువాచకం అని చెప్పబడుతున్నది. ఆ తిరువాచకంలో ఒక భాగమే తిరువెంబావై. అది అనమాట. కనుక తిరువెంబావై అనే దాన్ని పరిచయం చేయడం కోసం మరి ఎటు నుంచి వచ్చేమో చూడండి. అయితే చిత్రం ఏంటంటే కేవలం భక్తికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి ప్రచారానికి ప్రాధాన్యం ఇవ్వకపోవడం చేత ఇది కేవలం తమిళనాడులో శైవాలయాల్లో మాత్రమే మిగిలిపోయింది. మనకి ఇంకా చాలా మందికి అసలు మన శివాలయాల్లో ఇది అస్సలు ఇప్పటికీ పఠించదు, ఎవరికి తెలియదు. ఇది మనం మనకున్నటువంటి వైదిక సంప్రదాయం ప్రకారంగా శివాలయాల్లో అర్చన చేస్తున్నాం. కార్తీక మాసం వస్తే శివాలయాల్లో హడావిడి, ధనుర్మాసం వస్తే విష్ణువాలయాల్లో హడావిడి. ఇవి మనకు బాగా రూఢిగా పడిపోయి. కానీ తమిళనాడులో ఇప్పటికీ ధనుర్మాసం వస్తే విష్ణువాలయాల్లో ఎంత సందడి ఉందో శివాలయాల్లో అంతే సందడి ఉంది. అక్కడ కూడా ఉషక్కాల పూజ చేస్తారు. శివాలయాల్లో చేసి శివుడికి వినిపిస్తారండి. ఈ తిరువెంబావి వినిపిస్తారు ఇప్పటికీ కూడా. అయితే చెప్పాం కనుక ప్రచారం మనకి జరగలేదు. ఇప్పుడు ఇది మనం తెలుసుకుంటూ ఉన్నాం. బహుశా ఇది శ్రీకారం చుట్టుకున్నాం. ఎప్పుడైనా మహావిషయాలు కొద్దిగానే ప్రారంభమవుతాయి, పెద్దగా విస్తరిస్తాయి. అదేవిధంగా మనం ఈనాడు ఎంతో నిరాడంబరంగా ఇక్కడ ప్రారంభించుకున్న తిరువెంబావై మహా ఆడంబరంగా ఇకపై ఆంధ్రదేశంలో జరుగుతుందని ఆశిద్దాం. కనుకనే ఒక విధంగా ఆలోచిస్తే ఇది ఒక చారిత్రక ఘట్టం, హిస్టారికల్ ఈవెంట్ గా నేను ఈ రోజుని భావన చేస్తున్నాను. అవునా కాదో మీరే చెప్పండి. ఎందుకంటే ఇంత ప్రసిద్ధి చెంది తిరుప్పావి వ్యాపించిన రోజుల్లో అంత ప్రాచీనమైన తిరువెంబావైని మనం తెలుగు వారందరం తెలుసుకుంటున్నాము అంటే ఇది మీరు నేను చేసిన పని కాదు, మనల్ని అడ్డం పెట్టుకుని ఆ శివుడు చేసినటువంటి పనిగా భావన చేస్తూ శివుడు మనల్ని ఎంచుకున్నందుకు మనం ధన్యులమని నమస్కారం చేసుకుందాం. ఇక్కడ అందుకు తిరువెంబావైని మనం ధనుర్మాసంలో చెప్పుకోవట్లేదు, ముందే చెప్పుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఇది ఆధారం చేసుకుని ధనుర్మాసం నుంచి ప్రారంభించుకుంటామేమో, పరిశీలిద్దాం. కనుక తిరువెంబావై అనే ఒక మహావిషయాన్ని మనం ఈ రోజు నుంచి చెప్పుకోబోతున్నాం. అంటే తిరుప్పావై ఎలాంటిదో తిరువెంబావై అలాంటిదే అని తెలిసిపోయింది. ఈ 2 కూడా ధనుర్మాస వ్రతానికి సంబంధించినవే. 2 ధనుర్మాస వ్రతమే. అది ప్రత్యేకత. అంటే ఇది కూడా ధనుర్మాసంలోనే చెయ్యాలట, చేస్తారు ఇప్పటికి కూడా. అయితే ధనుర్మాసానికి వాళ్ళు సౌరమానం ప్రకారంగా వెళతారు గనక సూర్యుడు ధనురాశిలో ప్రవేశించిన మాసం ధనుర్మాసం. అది మనం చెప్పుకునేది. వీళ్ళు దీనికి మార్గళి అని కూడా వ్యవహారం ఉంది. మార్గళి మాసం అని అంటారు. మార్గళి సౌరమానం ప్రకారంగా మార్గశిరం. మనకు కూడా సరిగ్గా మార్గశిరం ఒకటి వస్తుంది, మధ్యలోకి వస్తుంది, తర్వాత పుష్యంలో సగం వరకు వెళుతుంది మన చాంద్రమాన ప్రకారంగా. కానీ వ్యవహారంలో వాళ్ళు దీన్ని మార్గళి మాసం అని అంటారు, మనం మార్గళి అనాలి. ఇక్కడ కూడా మార్గళి అనే చెప్పారు తిరువెంబావిలో కూడా. ఎందుకంటే తిరుప్పావి తిరువెంబావి 2 తమిళ సంప్రదాయమే కనుక ఇద్దరికి కూడా సౌరమానమే గ్రాహ్యం. కనుక ఉభయులు కూడా సౌరమానం ప్రకారంగానే వెళ్ళారు. మనకు శివకేశవులు ఉభయులు సమానమే కనుక 2 కళ్ళుగా భావన చేస్తూ తిరుప్పావై ఒక కన్ను, తిరువెంబావై మరొక కన్నుగా మనం చూసుకుని ఈ 2 కళ్ళు శివకేశవులుగా కనబడుతున్నా చూపు మాత్రం తత్వదృష్టి అనే ఒక్కటే. ఆ తత్వదృష్టిలోకి మనం ప్రవేశిద్దాం. శివుడైనా కేశవుడైనా తత్వం ఒక్కటే. ఈ పరిశీలన చేద్దాం. అందుకు తిరుప్పావై ఎంత ప్రాచుర్యమో తిరువెంబావై ఎంత ప్రాచుర్యం పొందాలి అని మనం భావన చేసుకుంటూ దీన్ని తెలుసుకుంటున్నాం. లేదా ఆసక్తి కలిగిన కొద్ది మందైనా తిరువెంబావైని తెలుసుకుని దాన్ని కూడా పారాయణ చేస్తాము అని సిద్ధపడితే ధన్యులు. అయితే ఏది చేస్తామంటే 2 చేసుకోవచ్చు.
ఎందుకంటే పాడితే పట్టేది 2-3 నిమిషాలైతే చదివితే 1 నిమిషంలో చదవచ్చండి. అలాగా అదో నిమిషం ఇదో నిమిషం చదువుకుని ఇద్దరికి నమస్కారం చేసుకుందాం, సరిపోతుంది హాయిగా. అయితే ఇక్కడ ఈ రెండింటిని కలిపి ప్రచారం చేసినటువంటి మహానుభావుల్లో మాత్రం మనం శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు పరమాచార్యులు, కంచి పరమాచార్య మహాస్వామి వారిని స్మరించుకోవాలి. ఎందుకంటే శైవులు తిరువెంబావై, వైష్ణవులు తిరుప్పావై అని పట్టుకుంటూ ఉంటే మనము అంటే అటు వైష్ణవానికి ఇటు శైవానికే కాకుండా స్మార్థం అనుకుంటూ ఉన్నది. ఈ స్మార్థం అన్నదే ఇద్దరిని సమానంగానే భావన చేస్తూ ఉన్నటువంటిది. అదే కార్తీక మాసం అంతా శివుడు హడావిడి చేసుకుని మార్గశిరం అక్కడికి వెళదామంటాం. ఇక్కడ నుంచి మనం మారుతాం. ఎలాగూ కార్తీకం కూడా శివకేశవుల హడావిడే, మార్గశిరం కూడా కేశవ శివుల హడావిడే. అంతే కదా, మనకి రెండు చేసుకుందాం. అయితే కార్తీక మాసంలో కూడా తెల్లవారుజామున స్నానాలు ఇవన్నీ చేస్తారు. కానీ ఉషక్కాల పూజ మార్గలికే ప్రాధాన్యం, కార్తీకం దీపానికి ప్రాధాన్యం అండి. కార్తీకం దీపానికి ప్రాధాన్యం కనుకనే ఉభయ సంధ్యల్లోని దీపం వెలిగించాలి కనుక స్నానం చేస్తాం. అప్పుడు ఇది పూజా ప్రాధాన్యం. మార్గశీర్ష మాసం పూజా ప్రాధాన్యం. ఏ మాసం దేనికి ప్రాధాన్యమో చూడండి. ఎందుకంటే ఏదో సంవత్సరానికి ఒక పండుగ, వారానికి ఒక్కరోజు ఏడుపు, అలాంటి సిద్ధాంతం కాదు మనది. మన దానిలో ఉన్న విశేషములు చాలా ఉన్నాయి. అయితే మన వైపు అయితే పనికి వాళ్ళ పండుగలు చాలా చేస్తుంటారు ఇతరులు. కానీ మన సంస్కృతిలో ప్రతిరోజు పండుగేనండి. భారతీయ సంస్కృతిలో ప్రతిరోజు పండుగే. ఏదో ఒకరోజు పవిత్ర దినము, ఒకరోజు ప్రార్థనా దినము కాదు, ప్రతిరోజు ప్రార్థనా దినమే. ఒకరోజు ఊపిరి తీస్తాం వారానికోసారి అనుకోం కదా. కనుక ఊపిరి తీస్తున్న ప్రతిరోజు భగవంతుడిని ప్రార్థించుకుంటూ ఉండవలసిందే. బ్రతుకుతున్న ప్రతి నిమిషం భగవంతుడిని ప్రార్థించాలి. అది భారతీయ భావన. అందుకు ప్రతిరోజు పవిత్రమే. మనకి ప్రతిరోజు ప్రార్థన చేస్తాం, ప్రతిరోజు పవిత్రే. కాలమెల్లా నల్లా నల్లా అన్నాడు మహానుభావుడు. ఎవరు? తిరుజ్ఞాన సంబంధర్. ఆయన అంటాడు ప్రతిరోజు మంచి రోజే, ఎవరికి? ఎవరు భగవంతుడిని భావన చేస్తారో వారికి అన్నాడు. అందుకు మనం ప్రతిరోజు భగవంతుడిని భావన చేస్తాం. అందుకు మనకున్న వెరైటీ సామాన్యమా అండి? ఆ భగవంతుడిని ఆదివారం సూర్య రూపంలో భావన చేస్తే, సోమవారం గౌరీశంకర్ రూపంలో భావన చేస్తే, మంగళవారం గణపతో, ఆంజనేయ స్వామి వారు సుబ్రహ్మణ్యుడు, బుధవారం విష్ణువు, గురువారం దక్షిణామూర్తో లేక హయగ్రీవ స్వామి, శుక్రవారం లక్ష్మీదేవి, శనివారం రుద్రుడు, ఇలా రకరకాల భావంతో ఆంజనేయ స్వామి వారు. ఇలాగా మనం ఒకే భగవంతుడు రోజుకో రకంగా భావన చేసుకుంటూ పెడుతున్నాం. వీటి వెనకాల మన సంస్కృతులు గుర్తుపెట్టుకుని ఒక్క మాట గుర్తుపెట్టుకుందాం. మన సంస్కృతి నమ్మకం మీద ఆధారపడి తయారు కాలేదు. మన సంస్కృతి శాస్త్రం మీద ఆధారపడి తయారైంది. జయతు జయతు జయ శంభో శంకర జయతు 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 జయ శంభో శంకర జయతు జయతు